రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపైన దృష్టి సారించిన వేళ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మాత్రం నాయకత్వంపైన చర్చ జోరుగా సాగుతుంది. గ్రామస్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ వారిని సమన్వయం చేస్తూ ముందుండి నడిపించే నాయకత్వం లోపించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారినా ఇప్పటికీ పూర్తిస్థాయి ఇన్ఛార్జి లేకపోవడం కార్యకర్తలు అసంతృప్తికి కారణమవుతుందని చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలోనూ జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు తుని జనసేనలో పరిస్థితి ఏంటి? జన సైనికుల ఆవేదన ఏంటి? నాయకత్వంపైన ఎందుకింత చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న తుని నియోజకవర్గంలో జనసేన పార్టీకి గ్రామస్థాయిలో బలమైన కార్యకర్తల నెట్వర్క్ ఉంది. ప్రతి గ్రామంలో పార్టీ జెండాను మోస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలు చురుకుగా పనిచేస్తున్నారు. అయితే కార్యకర్తల శ్రమకు సరైన నాయకత్వం దొరకడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఎన్నికల అనంతరం ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో చురుకుగా కనిపించడం లేదని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీని బలోపేతం చేస్తారనే ఆశతో పనిచేసిన కార్యకర్తలు ప్రస్తుతం నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో జనసేన కార్యకర్తలు అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు చెబుతున్నారు. ఆ సమయంలో తమకు అండగా నిలిచే నాయకత్వం కనిపించలేదని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినా తమ సమస్యలు వినేవారు లేరనే భావన కార్యకర్తలు పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన చోడిశెట్టి గణేష్ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే కార్యకర్తలను సమన్వయం చేయడంలో, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడంలో ఇంకా చురుకుదనం అవసరమని పార్టీ వర్గాల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తుని నియోజకవర్గంలో 4 మండలాల్లో కాపు సామాజిక వర్గం ప్రభావం గణనీయంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనకు సాంప్రదాయంగా ఈ వర్గంలో మద్దతు ఉండడంతో బలమైన నాయకత్వం ఉంటే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో తమ పార్టీని విస్మరించారని, దీనివల్ల కార్యకర్తల్లో నిరాశ నెలకొందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన జనం కోసమే పార్టీ అన్నది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నినాదం. పార్టీ పెట్టి ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు పవన్. ఎంత కూటమిలో ఉన్న పార్టీని బలోపేతం చేయాల్సి ఉందన్న సత్యాన్ని గుర్తించిన పవన్ ఆ దిశగా అడుగులేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా జనసేనని దృష్టి సారించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం వ్యక్తిగత ఇమేజ్పై ఆధారపడకుండా గ్రామస్థాయి నుంచి బలమైన నాయకత్వ వ్యవస్థను నిర్మించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తుని వంటి రాజకీయంగా కీలకమైన నియోజకవర్గానికి పూర్తిస్థాయి ఇన్ఛార్జిని నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇటీవల తుని నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలను ఇతర ప్రధాన రాజకీయ పార్టీల వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ నాయకులు బలమైన జనసేన కార్యకర్తలపై ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికైనా రాష్ట్ర పార్టీ నాయకత్వం స్పందించి తుని నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ప్రకటించకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఒకే మాట చెబుతున్నారు. నాయకత్వం ఉంటేనే కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుందని, గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. తుని నియోజకవర్గంలో జనసేనకు కార్యకర్తల కొరత లేదు. అయితే వారిని సమన్వయం చేస్తూ ముందుకు నడిపించే నాయకత్వం కావాలనే డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తుని జనసేనలో నాయకత్వంపై జరుగుతున్న చర్చలకు పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇన్ఛార్జి నియామకంపై త్వరలోనే స్పష్టత వస్తుందా, లేక ప్రస్తుత వ్యవస్థని కొనసాగిస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.